సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వాంతర్యామి సర్వజ్ఞ సర్వేశ్వర పరమాత్మని దివ్య చరణారవిందాలకు ప్రణామాలు. జగద్గురుడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు గీతామాతకు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి పూజ్యపాదులు బ్రహ్మణీయులు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం అందరం కూడా ఈ పవిత్రమైనటువంటి శత జయంతి పూజ్యశ్రీ స్వాముల వారి శత జయంతి సందర్భంగా సమావేశమై ఆత్మతత్వాన్ని గురించి విచారించుకుంటున్నాం అన్నమాట. యక్ష ప్రశ్నలలో మహాభారతంలో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, ఈ ప్రపంచానికి మార్గమేది అని. ఈ ప్రపంచానికి మార్గం అంటే మార్గదర్శకం ఏదని. మనం ఎక్కడికన్నా పోవాలంటే మనకు మార్గం ఉండాలి కదా. నేను హైదరాబాద్ నుండి వచ్చిన, మార్గం లేకుండానే వచ్చిన. మీరు ఎక్కడెక్కడ నుండి వచ్చిండు, మీరు మార్గాన్ని పట్టుకొనే వచ్చింది కదా. అసలు మార్గమే లేదనుకో వస్తారా ఇక్కడికి? రాదన్నమాట. మరి ఈ ప్రపంచంలో ఉండే వాళ్లకు మార్గం ఏది అన్నాడు. మహాజనో ఏ నగటస్స పంథ. ఆయన ధర్మరాజు సమాధానం ఇచ్చిండు. మహాత్ములు, మహాజనులు అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏ మార్గం గుండా నడిచిండ్రో ఆ మార్గమే మనకు మార్గము అన్నారు. కాబట్టి మహాత్ముల యొక్క అడుగుజాడలు మనకు అవసరం. ఏ క్షేత్రంలోనైనా సరే, రాజకీయ క్షేత్రంలో కానీ, వ్యాపార క్షేత్రంలో కానీ, వ్యవసాయ క్షేత్రంలో కానీ, ఆధ్యాత్మిక క్షేత్రంలో కానీ, ఏ క్షేత్రంలోనైనా ఎవరో ఒకరు మనకు మార్గదర్శకులు ఉండాలా. వాళ్ళు ఎంబడిపోతేనే మనం అభివృద్ధి పొందుతాం. ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే ఆధ్యాత్మిక మార్గానికి మనకి ఎవరో ఒక మార్గదర్శకులు కావాలి. అట్లా మార్గదర్శకుల్లో పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు మన ఆంధ్రప్రదేశంలో ఒక గొప్ప మహానుభావుడు. త్యాగానికి త్యాగము, వైరాగ్యానికి వైరాగ్యము, పరోపకారానికి పరోపకారం, అనుష్ఠానానికి అనుష్ఠానము, అన్ని రకాల అన్ని అర్హతలు కలిగిన గురువులు దొరకడం కష్టం. గురువులల్లా 5 పైసల గురువులు ఉన్నారు, 10 పైసల గురువులు ఉన్నారు, పావుల గురువులు ఉన్నారు, అర్ధ రూపాయి గురువులు ఉన్నారు, రూపాయి గురువులు కూడా ఉన్నారన్నమాట. రూపాయి పుణ్యం ఉన్న వాళ్ళకు రూపాయి గురువు దొరుకుతాడు, పావుల పుణ్యం ఉన్న వాళ్ళకు పావుల గురువు దొరుకుతాడు. మీరు ఎంత పుణ్యం ఉన్నది అనుకుంటున్నారు? మీకు ఇప్పుడు మీరంతా రూపాయి పుణ్యవాళ్ళు. మీరు రూపాయి పుణ్యం చేసుకొని రూపాయి గురువులు దొరికించుకున్నారు. అది మీ అదృష్టం, ఎన్ని జన్మలో చేసిన అదృష్టం. ఇప్పుడు ఒక భార్యను సంపాదించుకోవాలంటే 100 పైసల పుణ్యం అక్కర్లే. ఒక భర్తను సంపాదించుకోవాలంటే 100 పైసల పుణ్యమో అక్కర్లే. ఓ 10 ఎకరాలు 100 ఎకరాల పొలం సంపాదించాలంటే 100 పైసల పుణ్యమో అక్కర్లే.
ఒక ఎమ్మెల్యే ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలంటే 100 పైసల పుణ్యమో అక్కర్లో. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టరు, ఆయన అడగండి నువ్వు ఏం పుణ్యం చేసుకొని ప్రైమ్ మినిస్టర్ను అయినా అడగండి. పుణ్యం కాదు స్వామి, పాపం చేసుకొని ప్రైమ్ మినిస్టర్ అయినా అంటాడు ఆయన. అది ఎన్ని జన్మల పాపం చేసుకుంటే అటువంటి పదవులు పైన పడతాయి అన్నమాట. ఎవడు సుఖంగా లేడికినటువంటి పైన. కానీ మహాత్ముడైనటువంటి వాడు 100 జన్మల పుణ్యం చేసుకుంటే తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాల వాళ్ళు పుణ్యం చేసుకుంటే ఆ సంసారంలో ఆ వంశంలో ఒక సన్యాసి పుడతాడంట. తల్లి తరపున వాళ్ళు 7 మంది తరాలు, తండ్రి తరపున వాళ్ళు 7 మంది. అంటే తల్లి కడుపు తండ్రి కడుపు ఇద్దరు శుభ్రం ఉండాలన్నమాట. అట్లా పుణ్యం చేసుకున్నటువంటి మహానుభావుడు మన విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. వారిని మీరు గురువుగా పొందడము, మీరు కూడా 100 పైసల పుణ్యం చేసుకున్న వాళ్ళే, దీంట్లో ఏం సందేహం లేదన్నమాట. ఆయన మార్గం, ఆయన జీవిత చరిత్ర చదవాలా. వాళ్ళు చాలా అన్నమాట. ఇప్పుడు మహాత్ములను వాళ్ళని గురువు చేసుకుంటే చాలు, మెల్లమెల్లగా అదే అవుతుంది. గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాం అనుకో, మహాత్ముల దగ్గర, తపస్సంపన్నుల దగ్గర, అదే మనల్ని మార్చేస్తుంది. ఇప్పుడు జులాబీ గోలి ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది. కడుపు బాగా మందం అయినప్పుడు జులాబీ గోలి అని వేసుకుంటారు. అది ఇంత ఉంటుంది. వేసుకొని మీరు గమనం కూర్చోండి, అది గమనం కూర్చుంటుందా? దాని పని చేస్తుంది. ఆ విధంగానే ఒక పవిత్రుడైనటువంటి గురువు గారు ఉన్నాడు అనుకోండి, తపస్సంపన్నుడు, జ్ఞానం కలిగిన గురువు గారి దగ్గర మీరు ఉపదేశం తీసుకున్నారనుకోండి, ఆ చెవిగుండా గోలి మనసులోకి వెళ్ళిపోతుంది. అది మందు మనసులోకి వెళ్ళిపోయి మారిపోతారు. మలయాళ స్వాముల వారి దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళైతే మామూలు మనుషులు అసలు అలౌకికమైనటువంటి చేష్టలు చేయడం మొదలుపెట్టిండ్రు అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఆశ్రమాలు కట్టడము, ప్రచారాలు చేయడము సామాన్యమైన వ్యవహారం కాదనమాట. అట్లాంటి పనులు చేసిన వాళ్ళు చాలా మందిని చూసినాం అనమాట. ఆ మహాత్ముల యొక్క ఉపదేశ ప్రభావం అన్నమాట, వాళ్ళ యొక్క శక్తి అనేది ఆ మంత్రం గుండా చెవి గుండా లోపలికి వెళ్ళిపోయి మన జీవితాలని మార్చేస్తుంది అనమాట. వంశాన్నే మార్చేస్తే గొప్ప శక్తి ఉంటుంది దానికి, శక్తి. అట్లాంటి గురువును సంపాదించుకొని అట్లాంటి ఉపదేశాన్ని తీసుకున్న గొప్ప శిష్యులు మీరు, మామూలు శిష్యులని మీరు అనుకోవద్దు అనమాట. చాలా గొప్ప శిష్యులు వాళ్ళు. సన్యాసి ఇప్పుడు పైన కూర్చున్న వాళ్ళంతా సన్యాసులు, కింద కూర్చున్న వాళ్ళంతా గృహస్థులు. మీకు మాకు మధ్యలో ఎంత దూరం ఉందని చెప్పండి? 10 ఫీట్లు ఉన్నది. ఎక్కడ రాదుంది స్టేజ్ అందరూ? మీరు అంత దూరం వదిలిపెట్టి ఇంత దూరం వచ్చింది కదా, ఈ పైకి రావడానికే ఉంది. దానికి సన్యాసం కావాలా? సన్యాసం అన్నమాట. జీవితంలో సన్యాసము తీసుకోక తప్పదు. సన్యాసము 2 రకాలు ఉంటుంది. ఒకటి మనస్ఫూర్తిగా తీసుకునేది ఉంటుంది, ఒకటి బలవంతంగా తీసుకునేది ఉంటుంది. మనస్ఫూర్తిగా తీసుకునేది ఎవరి దగ్గర అంటే గురువు దగ్గర తీసుకుంటారు. బ్రహ్మచర్యాత్ గృహాత్ వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. బ్రహ్మచర్యం నుండో, గృహస్థం నుండో, వానప్రస్థం నుండో ఏ పూట వైరాగ్యం కలిగితే ఆ పూటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి సన్యాసం తీసుకోమని చెప్పిండ్రు అన్నమాట. అయితే మరి మనకు వైరాగ్యం కలగతలేదు, ఇల్లును వదులుతలేము. అది వచ్చిందనమాట పరిస్థితి. మనం సంసారం ఎట్లా వదలక తప్పదు. పాతకాలం కథ. ఒకళ్ళ దగ్గర ఒక ఆయన 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 100 రూపాయలు బంగారు నాన్న నాకు బంగారు తీసుకున్నప్పుడు బాగానే ఉన్నది, కానీ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత బుద్ధి మారింది. వాడికి కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను 100 రూపాయలు ఎగ్గొడితే ఏమవుతుంది అని అనుకున్నాడు. ఇక ముద్దత అయిపోయిన తర్వాత మనిషిని పంపించిండు. ఏమయ్యా అసలు లేదు, వడ్డీ లేదు, ఏంది నువ్వు అట్లా పోయినావు, రాలేదు అన్నాడు. అంటే స్వామి ఏ ముహూర్తాన్ని ఇచ్చినావు కానీ నేను నిండా మునిగినా 1 రూపాయి లేదు పొమ్మన్నాడు. ఒరే నేను వడ్డీలో వ్యాపారం చేసుకున్న వాడినిరా, నువ్వు ఎగ్గొట్టావని తెలిస్తే వాడు ఊళ్ళోళ్ళందరూ ఎగ్గొస్తే నేనేం కావాలా? దీని మధ్యలో ఏదైనా పరిష్కారం ఉండాలా అని అన్నాడు. స్వామి డబ్బులు తప్ప ఏ పరిష్కారం చెప్పినా సరే అని వాడు అన్నాడు.
అంటే ఒరే 100 పచ్చిమిరపకాయలు అన్న తిను, 100 కొరడా దెబ్బలు అన్న తిను, వదిలిపెడితే పొమ్మన్నాడు. సరే పర్వాలేదు స్వామి, రోజు మా ఇంట్లో పచ్చికారం తింటూనే ఉన్నాము, పచ్చికాయలు తింటా అని అన్నాడు. కడప పొట్టి మిరపకాయలు పిచ్చి పెట్టిండు. వీడు తింటున్నాడు. ఇక 1 2 3 4 5 10 20 40 70 80 80 అంటేనే 80 మింగిండు. కడుపులో మంట, కళ్ళల్లో మంట, చెవుల్లో మంట, ముక్కుల్లో మంట. ఇంకా ఒక్క మిరపకాయ తింటే చచ్చిపోయే వారి స్థితికి వచ్చింది. స్వామి నాకు ఈ పచ్చిమిరపకాయలు తినలేదు కానీ కొరడా దెబ్బలు కొట్టమన్నాడు. ఆ లోపటి నుండి జీతగాన్ని పిలిపించిండు. చేతిగాన్ని పిలిపించి కొట్టరా అన్నాడు. వాడు ఈడ్చి కొడుతున్నాడు. డబ్బులు వసూలు చేసే వాళ్ళు ముద్దు పెట్టినాడు కొడతా అంటే ఎవరన్నా ఈడ్చి కొడుతున్నాడు. వాడు 1 2 3 4 5 10 20 40 50 60 70 కొట్టిండి. 70 కొట్టేపటికి నారాయణ కడుపులోనేమో మిరపకాయల మంట, ఒంటి మీదనేమో కొరడాల దెబ్బలు. ఇంకా కొరట దెబ్బ కొడితే చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ సేటు ఇట్లాంటి వాడనే తెలుసు. ఆ 100 రూపాయలు బొడ్ల కట్టుకొచ్చిండు. ఓ సేటు, నీ పచ్చిమిరపకాయలు వద్దు, నీ కొరడా దెబ్బలు వద్దు, తీసుకొని డబ్బులు ఉంది, తీసుకొని డబ్బులు ఉంది. అది అసలు ముందే ఇచ్చుంటే ఆ కొరడా దెబ్బలు మిగిలిపోయేటివి, పచ్చిమిరపకాయలు మిగిలిపోయేటివి. కోడళ్ళు తిడుతుంటేనేమో కొరడా దెబ్బలు కొట్టినట్టుంటుంది. కొడుకులు తిడుతుంటేనేమో పచ్చిమిరపకాయలు నమిలినట్టు నవ్వి. అంత కారం, అంత భయంకరంగా ఉంటుంది. ఇంకో తిట్టు తిడితే చచ్చిపోదాం అనిపిస్తుంది అనమాట. కోడలు ఇంకో మాట అంటే చచ్చిపోదాం అనిపిస్తుంది. అయినా బొట్ల తాళించి మాత్రం బయట తీయడు. ఆ 100 పచ్చిమిరపకాయలు, 100 కొరడాలు, బొట్లు. ఇట్లాంటి వారికి సన్యాసం ఏమిటిస్తాడు తెలుసా? యమధర్మరాజు ఇస్తాడు. ఇక యమధర్మరాజు సన్యాసం ఇస్తే అన్నీ పోతాయి అన్నమాట. ఎన్నున్నాయో అన్నీ పోతాయి. సన్యాసం ఏంటింది? అన్ని వదలడమే సన్యాసం. ఈ విధంగా కోడళ్ళతోటి, కొడుకులతోటి, మనవతోటి, మనవలతోటి, మనవరాళ్లతోటి దెబ్బలు తిని సంసారం మొదలు పెట్టడం మేరా. ఈ మాదిరిగా మీరంతా ఏ ఊరనక, ఏ గ్రామం అనక, ఏ పట్టణం అనక ఇంత దూరం రావడం మేలా. అంత దూరం వచ్చిన వాళ్ళు స్టేజ్ పైకి రావడం మేలా. సుషుప్తావస్థ అన్ని కష్టాలకు కారణము సుషుప్తావస్థ అన్నమాట. ఈ అవస్థలు అనేటివి మనకి ఎంతకాలం ఉంటాయో అంతకాలకి కష్టాలు అనేటివి పోయేటివి. మనం ఈ కష్టాలు పోవాలంటే అవస్థలు లేకుండా చేసుకోవాలన్నమాట. ఈ అవస్థలు అనేవి మనకు ఉండకూడదు. జాగ్రత్త అవస్థ ఉండకూడదు, స్వప్నావస్థ ఉండకూడదు, సుషుప్తావస్థ ఉండకూడదు. ఈ అవస్థలు ఎంతకాలం ఉంటాయో అంతకాలము వాడు సర్పంచ్ అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, పైసలు ఉన్నోళ్ళైనా సరే, పైసలు లేనోళ్ళైనా సరే కష్టాలు పడాల్సిందే అన్నమాట. ఈ అవస్థల నుండి మనము బయటపడాలా. మరి ఏ విధంగా బయటపడతాం? ఈ అవస్థల నుండి ఏ విధంగా బయటపడతాం చెప్పండి. ఈ మధ్యలో సాయంత్రం కాలం కూడా ఒక ఊర్లో నిన్నమల జరిగింది. ఊరి అయితే ఆ ఊర్లో ఏం చేసిందంటే, ఒక అమ్మగారు ఆ ఊరు బయట చేదుబాయి ఉంది. ఆ చేదుబాయి దగ్గర నీళ్లు కొట్టుకొస్తామని పోయి చీకటి అన్నమాట. చీకటి, మసక చీకటి, ఇంకా పూర్తిగా చీకటి కాలేదు, చీకటి ఉందన్నమాట. పాము కనపడదు. ఇంతలో పాము ఉంది. ఓ పాము 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 కేకలేసింది. అమ్మగారు ఎవరిని గారు చేస్తుందో ఊళ్ళోకి వచ్చి అరిసింది. అరిసేపటికి ఊళ్ళందరూ పరిగెస్తే అందరికి పామే. ఈ పాము ఊరి దగ్గర ఉంది. ఎవరింట్లో దూరుతుందో, ఏ పిల్లలని కరుస్తుందో, ఏం చేస్తుందో ఏమో భయం కదా. ఊరు పక్కనే అయిపోయి అందరు తలా ఒకటి రాయి పట్టుకొచ్చిండ్రు, తలా ఒక కర్ర పట్టుకొచ్చిండ్రు, తలా ఒకటి అందరు తలా ఒకటి పట్టుకొచ్చి దీన్ని కొట్టాలా. ఎవడు కొట్టాలా? ఏడ కొట్టాలా? ఊరన్నాడు, అట్లంటే నువ్వు తోక మీద కొట్టినామంటే పగబడుతుంది. అది తోక మీద కొట్టొద్దు, దాన్ని మూతి దూసి కొట్టాలి ఏ విధంగా సరే అని అందరూ గుంపు కూడిండ్రు. గుంపు కూడితో పెద్ద మనిషి అన్నారు, అరే అది కరెక్టే, మూతి మీద దూసి కొట్టాలి కానీ మూతేదో తోకేదో చీకట్ట కనబడతలేదు కదా, పాడు కాదు. మూతి దూసి కొట్టాలని వాళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే, పెద్ద ఆయన ఊరికి లాందరికి పంపించారు. లాందర్ అంటే కందిలు అన్నమాట. లాందరికి పంపించారు. ఆ లాందర్ తీసుకొని వచ్చిండు, కందిలు తీసుకొని లైట్ తీసుకొని వచ్చిండు. వచ్చి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అందరికి భయమే, ఎవరి దగ్గరికి పోవాలన్నా భయమే. మస్తు పెద్ద అనుకున్నారు. ఇంత పెద్దగా ఉంది అది పాము, చిన్నగా లేదన్నమాట. అది 5 6 ఫీట్లు 7 8 ఫీట్లు ఉంది. అది పెద్దది. దగ్గరికి పోయి లాందరే చూసేప్పటికి అది పాము కాదు, పాడు కాదు, తాడది.
తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్య. ఈ ప్రపంచం ఎట్లాంటిది అంటే ఆ పాము లాంటిది. ఆ తాడు పైన పాము కనబడ్డది కదా, ఆ పాము లాంటిది. మరి నువ్వెట్లాంటి వాటివి అంటే నువ్వు తాడు లాంటి వాడు. నీ పైన ప్రపంచం అనేది అధ్యాసమైందనమాట, భ్రమ ఏర్పడ్డదంటారనమాట. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. దర్పణం అంటే మనము ముఖం చూసుకునే అద్దాన్ని దర్పణం అంటారు అనమాట సంస్కృతంలో. దర్పణం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఇప్పుడు మన ముఖం చూసుకుంటా, పొద్దున్నే లేచి ముఖం చూసుకుంటారు, అమ్మగారు ముక్కు చెవులు ఎన్ని సరిగ్గా ఉన్నాయా లేవా, ఆ విధంగానే మొగోళ్ళు కూడా బొట్టు తల బాగున్నదా లేదా అని అద్దం పెట్టుకొని చూసుకుంటారు అనమాట. అయితే అద్దం పెట్టుకొని చూసినప్పుడు అమ్మగారులకు ఈడ మెడల నెక్లెస్ ఉంటే అద్దంలో ఏం కనబడుతుంది, నెక్లెస్ కనబడుతుందా కనబడదా? ఈడ చెవు పుల్లు ఉంటే ఆడ చెవు పుల్ల కనబడుతుంది, ఈడ ముక్కు పుల్లు ఉంటే ముక్కు పుల్ల కనబడుతుంది. మరి ముక్కు పుల్ల కనబడుతుంది కదా, చెయ్యి పెట్టి తీ వస్తుందా? అది కనబడుతుంది, ముక్కు పుల్ల కనబడుతుంది కానీ చెయ్యి పెడితే రాదు. అది చెవు పుల్ల కనబడుతుంది, చెయ్యి పెడితే రాదు. నెక్లెస్ కనబడుతుంది, చెయ్యి పెడితే రాదు. మరి దాని ఉండి కనబడుతుందా లేక కనబడుతున్నదా? ఉన్నట్టు కనబడుతున్నది కానీ లేకనే కనబడుతుంది. ఉంటే బయటికి రావాలి, లేకనే కనబడుతుంది. ఆ విధంగానే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్న. నీ మనస్సులోనే ఈ ప్రపంచం అంతా కనబడుతుంది అనమాట. ఇప్పుడు రాత్రిపూట యథా నిద్రయా, ఏం స్వామి ప్రపంచం అనేది ఇంత బహిరంగంగా బయటికి కనబడుతుంటే మనస్సులో కనబడుతుందట. మనస్సు శరీరం లోపల సుషుమ్నా నాడి లోపల ఇది పరమాణు అంత ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తారంట. పరమాణు ఎంత ఉంటో అంత ఉంటుంది. కానీ పరమాణు పృథ్వీతత్వం అయితే కనబడుతుంది అనమాట. ఇదేమో అపంచీకృత పంచభూతాల సాత్విక సమష్టి చేత నిర్మాణమైనది కాబట్టి దానికి అసలు రూపమే లేదు, రూపరహితమైన వస్తువు అనమాట. భూమి కంటికి కనబడుతుంది, నీళ్లు కంటికి కనబడుతుంది, అగ్ని కంటికి కనబడుతుంది, గాలి కంటికి కనబడుతుందా? ఆకాశం కంటికి కనబడుతుందా? కంటికి కనబడకుండా ఆకాశం ఉందా లేదా? కంటికి కనబడకుండా గాలి ఉందా లేదా? ఆ విధంగానే మనస్సు కంటికి కనబడదు, కనబడకుండా ఉన్నదన్నమాట. అది నిజాంతర్గతం. అది సుషుమ్నా నాడిలో ఉండదు. ఉంటే దానిలో బట్టి ఇదంతా కనబడుతున్నది అనమాట. నేనేమో బయట ఉన్నట్టు కనబడుతున్నా, మీరు నాకు బయట ఉన్నట్టు కనబడుతున్నా. ఇదంతా ఇంద్రియాల నిర్మాణం వల్ల లోపటి వస్తువే బయట ఉన్నట్టు భ్రమ కనబడుతున్నమాట. ఇంద్రియాల నిర్మాణం. గౌడపాదాచార్యులు మాండవికోపనిషత్తు లోపల ఆయన కారికలు రాసిన అనమాట. దాంట్లో రాస్తారనమాట, ఈ ప్రపంచం అనేది మరి బయట ఉంటే లోపట ఉంటే బయట ఎట్లా కనబడుతున్నదంటే ఇంద్రియాల వల్ల, ఇంద్రియాల నిర్మాణం వల్ల లోపల ఉన్నదే బయట ఉన్నట్టు భ్రమ కనబడుతుంది అనమాట. లోపల ఉన్నదే బయట ఉన్నట్టు ఎట్లా కనబడుతుంది అంటే యథా నిద్రయా. నిద్రలో మనం ఉన్నాం కదా, మరి నిద్రలో ఇంతవరకు అమ్మాయి రాత్రిలో కలగనింది. కలగానే అడవి కనబడే, అడవి లోపల అసలు అడవి ఉన్నదండి. లోపల గడ్డపార పెట్టే సందు లేదు, సూయి పెట్టే సందు లేదు. ఎవరైనా ఆపరేషన్ చేసి బ్లేడ్ మర్చిపోతే ఇంతలా పుండు అవుతుంది బాడీ లోపల, సెప్టిక్ అయిపోతుంది అనమాట. మరి ఆమెకేమో పెద్ద పర్వతం కనబడే, చెట్లు కనబడే, పులి కనబడే, ఎంబడి పడే. మరి అవన్నీ ఉండి కనబడ్డాయా లేక కనబడ్డాయా అని అడుగుతున్నాడు అనమాట. స్వప్నం లోపల ఉండి కనబడ్డాయా? కనబడుతున్నాయి కానీ లేకనే కనబడతాయి. కొన్ని వస్తువులు లేకనే కనబడతాయి. ఏ విధంగానైతే తాడు యందు పాము కనబడ్డది కదా, ఉండి కనబడ్డదా లేక కనబడ్డదా? అది లేకనే భ్రమవశాత్తు కనబడ్డది అనమాట. ఆ విధంగానే మనం రాత్రిపూట పండుకుంటే కూడా కళ లోపల వస్తువులు అన్నీ కనబడతాయి. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం, సోలాపూర్, బొంబాయి, ఆదిలాబాద్ జిల్లా, నెల్లూరు, గుంటూరు, అన్ని కృష్ణా జిల్లా, అన్ని ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, మనవడు, మనవరాళ్ళు అందరూ కనబడతారు అన్నమాట. కానీ ఉండి కనబడతారా? యథా నిద్రయా. నిద్ర లోపల ఏ విధంగానైతే భూమి ఉంది, భూమి నువ్వే, నీళ్లు నువ్వే, అగ్ని నువ్వే, గాలి నువ్వే, అంత మనస్సే అన్నమాట. అంత మనస్సే భూమి అయింది, మనస్సే నీళ్ళైంది, మనస్సే అగ్ని అయింది, మనస్సే గాలి అయింది. మళ్ళీ లోపల ఉండేది కూడా ఇప్పుడు చూడు, స్వప్నము, స్వప్న ద్రష్ట, స్వప్న పురుషుడు, మూడు ఉంటాయి. ఒకటేమో స్వప్నం, తర్వాత ఒకటి స్వప్న పురుషుడు. అంటే మనం ఇక్కడ పండుకుంటాం శుభ్రంగా, రాత్రిపూట అన్నం తిని బెడ్ మీద పండుకుంటాం.
పండుకుంటే ఈ శరీరమే ఈయన ఉంటుంది, అది ఇంకో శరీరం వస్తుందిగా, అది అది స్వప్న పురుషుడు అనమాట. స్వప్న ద్రష్ట. మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత స్వప్నం చూసింది నేనే అంటారు కదా. స్వప్నము, స్వప్న శరీరము, స్వప్న ద్రష్ట ముగ్గురు అన్నమాట. దాంట్లో స్వప్న ద్రష్ట ఒకటే సత్యం అన్నమాట. ఆ విధంగానే స్వప్నం కానీ స్వప్న శరీరం కానీ మేల్కోగానే మాయమైపోతాయి. ఆ విధంగానే జాగ్రత్త ప్రపంచము, జాగ్రత్త శరీరము ఏదైతుందో మనం నిద్రపోగానే ఇవి రెండు మాయమైపోతుంది. జాగ్రత్త ద్రష్ట మాత్రము ఉంటాడనమాట. మూడిట్ల జాగ్రత్త స్వప్న సుషుప్తులలా అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతే. అశరీరం శరీరేషు శరీరాలు జాగ్రత్త శరీరాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ కంటికి కనబడేది స్థూల శరీరం. మనస్సు ఉన్నది కదా, మనస్సు అన్నా జీవాత్మ అన్నా అంతఃకరణం అన్నా అవి పర్యాయ పదాలే కానీ వస్తువు మాత్రము ఒకటే. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు అన్నమాట. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండింటికి కారణం ఏంటంటే మనం ఆత్మ అయినప్పటికైనా మనకు ఆత్మజ్ఞానం లేకపోవడమే కారణ శరీరం. ఇంకొకటి దానికి కాలు చేతులు ఏముండవు అన్నమాట. ఈ కారణం అన్నమాట. ఈ స్థూల సూక్ష్మ అశరీరం శరీరేషు, ఈ శరీరాలలో ఒక అశరీరి. శరీరం అంటే ఏంది? శీర్యతే కాలేనే ఇది శరీరం. కొంతకాలానికి నశించిపోయే స్వభావం కలిగిన దాన్ని శరీరం అంటారు అన్నమాట. ఈ శరీరం ఉన్నది. ఈ శరీరం ఇప్పుడు ఎంత బాగుంది చూడండి. చిన్నపిల్లలు అందరు పట్టుకొని ముద్దాడతారు, ముసలి ముద్దాడతారు, ఎవరైనా ఛీ అంటారు అనమాట. అట్లుంటే శరీరంలో బాల్యావస్థ, యవ్వనావస్థ, కౌమారావస్థ మారుతుంటుంది, కొంతకాలానికి నశించిపోతుంది అనమాట. దీనికి పంచపరిణామాలు ఉన్నాయి. పంచపరిణామాల వల్ల నశించిపోతుంది అనమాట. ఆ విధంగానే నశించిపోయే స్వభావం కలిగింది కాబట్టి ఈ స్థూల శరీరాన్ని కూడా శరీరం అన్నది అనమాట. ఆ విధంగానే మళ్ళీ లోపల మనస్తున్నది కదా సూక్ష్మ శరీరం, అది కూడా ఆత్మజ్ఞానం వల్ల అది కూడా నశించిపోయేది. అశరీర స్థితి, అమనస్క స్థితి అని మనం అక్కడక్కడ ఇంటుంటాం కదా. అశరీర స్థితి అంటే శరీరం ఉన్నా కానీ శరీరం మనకు ఉన్నట్టు కలగకూడదు. అమనస్క స్థితి, మనస్సు ఉన్నప్పటికైనా ఆ మనస్సు అనేది మనకు ఉన్నట్టు అనిపించకూడదు. అమనస్క స్థితి అన్నమాట. ఆ విధంగా అశరీరం శరీరేషు, ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కారణ శరీరం కూడా పోతుంది అనమాట. ఈ మూడు శరీరాలలో కూడా అశరీరి అంటే నశించని స్వభావం కలిగినటువంటి ఒక ఆత్మ ఉన్నది కదా. ఆ ఆత్మ మనం స్థూలము, సూక్ష్మము, కారణాలు మనకు వచ్చేసినాయి, ఎట్లో ఒకటి వచ్చేసినాయి అనమాట. వాటిని కడుక్కోవాలి. ఎట్లొచ్చినాయని అడగకూడదు. ఈ మధ్యలో ఒక ఆయన బాజారుకి పోయిండు. బాజారుకి పోతే ఆ బాజార్లో పోతే పేడ దొక్కిండు. అక్కడ పేడ దొక్కి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్నది, ఇది ఎవరు బర్రే, ఇది ఏడేసింది పేడ, అది ఏం తిన్నది, అది అట్లా ఎందుకు తిన్నది, వాడికి ఎందుకు అని శుభ్రంగా కడుక్కుంటే పోతుందిగా. ఇవన్నీ అది కడుక్కుంటే పోయేదాన్ని. ఆ విధంగా ఈ స్థూల శరీరం ఎట్లొచ్చింది, సూక్ష్మ శరీరం ఎట్లొచ్చింది, కారణ శరీరం ఎట్లో వాటి వచ్చింది, మెడకు పడ్డాయి, కడుక్కుంటే పోతాయి అనమాట. శరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం. జాగ్రత్త అవస్థ, శుభ్రావస్థ, సుషుప్తి అవస్థ ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉన్నాయి. కానీ మూడిట్ల మాత్రం ఆత్మ అంతర్యామి అన్నమాట. ఆత్మ అంతర్యామి. అంతర్యామి అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు ధనవాగ్రని వింటే. ఒక భవనం ఉంది. భవనంలో ఒక తండ్రి, ఒక కొడుకు, ఇద్దరు ఉన్నారు అన్నమాట. ఆ తండ్రికేమో ఎక్కడ చూసినా పరమాత్మ కనబడతలేడు, కొడుకేమో ఎక్కడ చూసినా పరమాత్మనే కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు? హిరణ్యకశపుడు, ప్రహ్లాదుడు అన్నమాట. మనకి ఎక్కడ చూసినా పరమాత్మ కనబడ్డాడు అనుకో మనమంతా ప్రహ్లాదుడు. మనకి ఎక్కడ చూసినా ప్రపంచమే కనబడదు అనుకో మనమంతా హిరణ్యకశపుడు అన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంతర్యామి మనస్సు ఏ విధంగా స్వప్నంలో ఉండి భూమి తానే, నీళ్లు తానే, అగ్ని తానే, గాలి తానే, ఆకాశం ఆత్మ అంతా ఓతప్రోతమైంది స్వప్నావస్థల. జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మనే భూమి అయింది. నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం, ఆత్మ కూడా ఆత్మ అంతా జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మనే ఈ విధంగా కనబడుతుంది అంటున్నాడు. అంతర్యామి ప్రకరణం ఉంటుంది, మన ఉపనిషత్తులో వస్తుంది. అంతర్యామి ప్రతయ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యా పృథివీం అంతరో యమయత్యేషద ఆత్మ అంతర్యామ్యమృతః యా అప్సు తిష్టన్ అద్భో అంతరో యమాపో నవేద యస్యాప శరీరం యా అపాన్మంతరో యమయత్యేషద ఆత్మ అంతర్యామ్యమృతః యా అగ్నౌ తిష్టన్
తిష్టన్ అగ్నేరంతరో యమగ్నిర్నవేద యస్యాగ్నిశరీరం యః అగ్నిం అంతరో యమయత్యేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః వాయౌ తిష్టన్ వాయోరంతరో యం వాయుర్నవేద యస్య వాయుశరీరం యః వాయుం అంతరో యమయత్యేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః ఆకాశే తిష్టన్ ఆకాశాదంతరో యమాకాశో నవేద యస్యాకాశ శరీరం యః ఆకాశాదంతరో యమయత్యేషత ఆత్మా అంతర్యామ్యమృతః యః సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం యః సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయత్యేషత ఆత్మా అంతర్యామి అమృతః తత్వమసి అహం బ్రహ్మాస్మి. అసలు ఎంత చక్కగా ఉంది ఈ చిన్న మంత్రం. మనకు అర్థమైన మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అనమాట. ఏ విధంగానైతే స్వప్నావస్థలో ఆత్మనే మనస్సుగా మారి ఆ మనస్సే ప్రపంచంగా మారిందో ఆ విధంగానే జాగరావస్థలో కూడా ఆత్మనే మనస్సై ప్రపంచంగా అంత ఓతప్రోతమైంది. ఓ గురువు శిష్యుడు చెప్తున్నాడు అనమాట. అరే ఈ భూమి ఆత్మనే, నీళ్లు ఆత్మనే, అగ్ని ఆత్మనే, గాలి ఆత్మనే, ఆకాశం ఆత్మనే. ఈ పంచభూతాలు 84 లక్షల జీవరాశులలో కూడా ఆత్మ ఓతప్రోతమైనది. ఓ శిష్యుడా ఆత్మవే నువ్వు తత్వమసి అని దాంట్లో బోధిస్తారన్నమాట. చాలా చక్కగా బోధిస్తారన్నమాట. ఆ విధంగా మనకు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. అంటే స్వప్నం నుండి లేచిన తర్వాత ఆ భూమి నేనే, నీళ్లు నేనే, అగ్ని నేనే, గాలి అక్కడ మారి స్వప్నంలో కనబడ్డాయి. అంత ఎక్కడి నుండి వచ్చినాయి, బయట నుండి వచ్చినాయా చెప్పండి? తానే అంటే ఆత్మనే ఆ విధంగా మొత్తం ప్రపంచాత్మకంగా మారింది. ఆ ప్రపంచాత్మకంగా మారినటువంటి ఆత్మ ఏదైతున్నదో ఆత్మనే నేను. సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం. తస్మై శ్రీ గురుమూర్తి. అద్వయం అంటే ద్విత్వం లేదన్నమాట. రెండు అనేది లేదు, ప్రపంచం అనేది లేనే లేదు. ఇప్పుడు తాడు కనబడ్డ తగ్గ పాము ఉంటుందా చెప్పండి? ఇప్పుడు తాడు కనబడ్డది, కనబడ్డ తర్వాత పాము అనేది ఉంటుందా? ఇంతకుముందు పాము ఉండింది, పాము అనేది ఎక్కడి నుండి వచ్చింది? తాడులో నుండే పాము వచ్చింది. తాడే పాము అయింది. ఆడ తాడుకు పాముకు భేదమే ఉందా? పామే తాడు, తాడే పాము. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మనే ప్రపంచం అన్నమాట. ఎంత చక్కగా చెప్పిండు. అద్వయం అయ్యా, ప్రపంచం అనేది లేదయ్యా. స్వప్నావస్థలో ఏ విధంగానే స్వప్న ప్రపంచం తనకు ఆత్మ కంటే అభిన్నం ఏ విధంగా గ్రహించినవో ఆ విధంగానే జాగ్రత్త అవస్థలో కూడా జాగ్రత్త ప్రపంచం కూడా ఆత్మ కంటే అభిన్నంగా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చాలా చక్కగా చెప్పిండు అనమాట. ఆ విధంగానే నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప స్వభావ నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగతు తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. వైశ్వానరాత్మ నుండి విశ్వాత్మ బయలుదేరండి అన్నమాట. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం. నానా ఛిద్ర ఘటం అంటే తెలుసా? కుండను సంస్కృతంలో ఘటము అంటారు అనమాట. 2 నిమిషాలు తొందరగా ముగిచేస్తా. అయితే కుండను ఘటం అంటారు. ఆ ఘటానికి ఒక 10 రంధ్రాలు పెట్టండి. సరిగ్గా అన్ని రంధ్రాలు పెట్టి పచ్చికుండకి రంధ్రాలు పెట్టి కాల్వండి. కాల్చిన తర్వాత ఎట్లుంటే అన్ని రంధ్రాలు ఉంటాయి కదా. దానికి 2 మోంబత్తి ఏదైనా దీపం వెలిగించి ఆ దీపం మీద దాన్ని బోర్లేయండి రాత్రిపూట. ఎప్పుడు? రాత్రిపూట. నీ దాంట్లో నుండి వెళ్తురు బయటకు వస్తుందా రాదా? ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాలు కూడా వెళ్తురు బయటకు వస్తుంది అనమాట. ఆ విధంగానే ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు, 84 రకాల కుండలంట. నువ్వు ఒక కుండ, నేను ఒక కుండ, అందరూ ఒక కుండ. ఈ కుండకు రంధ్రాలు ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణ పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు పెద్ద రంధ్రం. అది ఈ మనశ్శిష్టాని ఇంద్రియాణి అంటే బాకీ ఇంద్రియాల కంటే లోపల ఉంటుంది కాబట్టి అంతరింద్రియం అని దానికి పేరిన అదొక ఇంద్రియమే. కాబట్టి ఈ 5 ఇంద్రియాలు ఇది ఒక కుండ అనమాట. ఈ కుండ లోపల అంత
అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యక్ జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతిశ్చక్షుస్య పశ్యతి సవాక్యాభ్యాంతర జ్యోతి సా జ్యోతి శివముచ్యతే. ఈ శరీరం లోపల ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాల లోపల ఏముందంటే ఆత్మ అనేది జ్యోతి ఉన్నది అనమాట. ఆత్మ జ్యోతి ఉంది. నానా చిత్రఘటోదర స్థిత మహాదీప ప్రభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఆ దీపంతో ఎలుతురు వస్తుంది. ఎలుతురు జడం జడం అనమాట. ఈ దీపంతో జ్ఞానం వస్తుంది అనమాట. కంటి గుండెపోయి రూపాన్ని గుర్తిస్తుంది, చెవి గుండెపోయి శబ్దాన్ని గుర్తిస్తుంది, నాలుక గుండెపోయి రుచిని గుర్తిస్తుంది, ముక్కు గుండెపోయి వాసనలు గుర్తిస్తుంది, చర్మం గుండె స్పర్శలు గుర్తిస్తుంది. ఇవన్నీ లోపలికి తీసుకుపోయి నెమరు చేస్తుంటుంది, మరణం చేస్తుంటుంది. మనస్సు లోపల ఉంటుంది అనమాట మరణం. ఈ జ్ఞానదీపం అన్నమాట. ఈ జ్ఞానదీపం అనేది ఒకటి ఉందయా. ఆ జ్ఞానదీపం ఏందో తెలుసా? నువ్వే అని చెప్తున్నావు అన్నమాట. నువ్వే, వేరే నీకోటి ఏది కాదు. నువ్వే. ఈ శరీరం నువ్వు కాదు, ఈ ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు, ఆత్మే నువ్వు అనమాట. పాము నువ్వు కాదు, రజ్జు నువ్వు అనమాట. పాము అసలు ఉంటే కదా, ఏదో ఇంతకుముందు భ్రమవశాత్తు ఉన్నది. ఆ విధంగానే ఆత్మజ్ఞానం మనకు కలిగిన తర్వాత మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో నవాయు చిరానంద రూప శివోహం శివోహం. విద్యా ప్రకాశానంద స్వామి అంటే ఇదన్నమాట. శివోహం శివోహం. శంకరాచార్యుల వారు తిరుక్కుంటూ గ్రామానికి పోయాడు. ఆ గ్రామంలో ఒక ఆయన మూగాయన ఉన్నాడు. మూగాయన పుట్టిన తర్వాత మూగి వచ్చింది. ఎందుకో మూగి. అయితే ఎవరో చెప్పింది, అయ్యా మా శంకరాచార్యుడు గొప్ప మహానుభావుడు, ఆయన పాదాల మీద పడేస్తే నీకు మూగిపోతాయి, అన్ని పోతాయి, పెద్ద తపస్సంపన్నుడు, అటుపై ప్రార్థన చేయమంటే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, పిల్లోడు అనమాట, చిన్నోడు 12 ఏళ్ళు 17 ఏళ్ళ 15 ఏళ్ళ పిల్లోడు అనమాట. వాడిని తీసుకుపోయి పాదాలు విడేసి, స్వామి పుట్టినప్పుడు ఏదో ఏడ్చింది అరిచిండు, కానీ ఇప్పుడు ఏడుపు లేదు, అరుపు లేడు, తింటే పెట్టే తింటాడు, పడుకుంటాడు, అంతే. పిల్లలతో ఆడుకోడు, ఏదో పడి ఉంటాడు, మాట్లాడాడు. స్వామి మూగి వచ్చింది, ఈ మూగి పోయేట్టు చెయ్యి అని అన్నాడు అనమాట. ఆ శంకరాచార్యులు సర్వజ్ఞుడు అయిపోయి అణిమా గరిమా చైవ మహిమా లఘిమా తథ ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశిష్టంత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. అష్టసిద్ధులు కానీ మరి చూస్తేనే మామూలే ఎక్స్రేనే బొక్కలు తీస్తుంది. మామూలుగా వాళ్ళు లోపల మనసురాత్రులు ఆగిపడేస్తారన్నమాట. వీడు అట్లా ఎర్రబట్టలేడని కస్త్వం. ఈయన సంస్కృతం అయ్యా నువ్వు ఎవరు, నీ పేరేంది, నువ్వు ఎవరు, కస్త్వం అని అడిగాడు. నువ్వు ఎవరు అని అడిగాడు. ఆయన ఏం చెప్పింది తెలుసా? అసలు అంతవరకు 18 ఏళ్ళు మూగి ఉన్నాడు కదా. నా హం మనుష్యో నచ దేవయక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధ రూప. ఆహా, ఎంత బాగా చెప్పిండు. నా హం మనుష్యో, నేను మనిషిని కాదు. నాహం మనుష్యో నచ దేవయక్షౌ, నేను దేవతలను గాను యక్షుని గాను. నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్ర ఎందుకని శరీర ధర్మాలు కానీ శరీర ధర్మం. నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర న బ్రహ్మచారి న గృహి న వనస్థో భిక్షురు నచాహం. భిక్షు అంటే సన్యాసి. నేను బ్రహ్మచారి కాదు, గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కాదు. ఇవి కూడా శరీర ధర్మాలు. నేను సన్యాసిని అనుకుంటా, శరీర ధర్మం ఉంది నాకు అన్నమాట. దీన్ని దాటింది ఆయన. భిక్షుర్న చాహం నిజబోధ రూప, నేను ఆత్మనయ్యా అన్నాడు అనమాట. ఆహా, అట్లాంటి ఆత్మస్వరూపుడు విద్యాప్రకాశానంద స్వాముల వారి గురువు మనకు లభించడం ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం చెప్పండి. అట్లాంటి మహానుభావుడి యొక్క ఆయనే పొద్దున చెప్పినాను కదా, మహాజనం ఏన గతస్స పంథ. ఆ మహాత్ముని మనసులో స్మరణ చేసుకుంటే మనకు మోక్షం అదే వస్తుంది. ఏం చేయాల్సిన అవసరం లే. పొద్దు నుండి సాయంత్రం దాకా మహానుభావుని ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శం అన్నమాట. ఆదర్శంగా తీసుకుంటే అదే వస్తుంది అనమాట. నేను చిన్నపిల్లాడు అప్పుడు ఏం చేసేదంటే, మాకు పొయ్యిలు ఉండేవి, మట్టి పొయ్యిలు. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు, మట్టి పొయ్యిలు. అయితే 3 పక్కలనేమో 2 పక్కల పొయ్యి ఉండేది, ఇంకో పక్కన కుండ పెట్టేవాళ్ళు. కుండ పెట్టి మంట పెట్టేసి దాని మీద అన్నాలు ఉండేది, రొట్టెలు చేసేది, అన్నీ చేసేది అనమాట. అయితే మంట పెట్టేది దేనికోసమో, వాస్తవికంగా అన్నం ఉండడానికి, కూర ఉండడానికి. కానీ పక్కన పేరుకు కుండలో నీళ్లు ఉంటాయి కదా, నీళ్లు ఉడకాయేటివి అనమాట. అట్లా నీళ్లు. ఆ విధంగా ఆ మహానుభావుల యొక్క సాంగత్యం చేత మీరు ఇట్లే స్వాములను చూస్తుండండి. మెల్లమెల్లగా ఉడకాయి పేరుపులో నీళ్ళు ఉంటున్నాడు. నీ మనసు మీరు కూడా సన్యాసం తీసుకుంటారు ఏదో ఒక రోజు తప్పకుండా. అట్లాంటి స్థితి
భగవంతుడు మనకు కలిగజేయాలని కోరుకుంటూ